మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం 100% రాయితీపై చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని చెప్పారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను వదిలారు. గొల్లవాగు ప్రాజెక్టును కాకా వెంకటస్వామి కట్టారన్నారు. చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. భీమారం సొసైటీ కోసం భవన నిర్మించామన్నారు. మత్స్యకారులు తీసుకొచ్చిన పలు సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మత్స్యకారులు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మా అడిషనల్ కలెక్టర్ గారు ఇక్కడ మత్స్యకారులకు ఉపయోగపడేలాగా ఈ గొల్లవాగుల ఇక్కడ ఫిష్ వేయడం జరిగింది. చేప ముక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏదైతే ఉన్నదో ఎక్కువ చేపలు పండించి ప్రజలు, ఎందుకంటే చేపలలో ఎంత ప్రోటీన్ ఉంటుందో ఇతర దాంట్లో ఉండదు. సో ఎవరైతే చేపలు తింటారో వాళ్ళకు ప్రోటీన్ కావాలనుకుంటే చేప ముక్కలే తినాలి. చేప ముక్కలలో న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది అందరూ కూడా ఆలోచించాలి. మత్స్యకారులకు ఉపయోగపడాలని చెప్పి ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు, వినోద్ గారు ఈ ప్రాంతంలో గొల్లవాగు ఉంటే బాగుంటుందని చెప్పి గొల్లవాగు కట్టించడం జరిగింది. దాని తర్వాత ముదిరాజ్ సంఘం వీళ్ళందరికీ ఒక సొసైటీ కావాలంటే సొసైటీ కూడా స్థాపించడం జరిగింది. ఏమయ్యా, అవునా కదా? ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రభుత్వం ఏదైతే కల్పిస్తుందో మంచిగా ఉపయోగించుకొని వాడుకొని మన భవిష్యత్తు మంచిగా చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాము. నేను పోయిన 2 నెలలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అక్కడ ప్రచారం చేసేటప్పుడు చాలామంది మత్స్యకారులందరూ కూడా కలవడం జరిగింది. అందరూ కూడా కాంగ్రెస్ వైపే ఓటేస్తామని చెప్పినారు. అప్పుడు మీరందరూ కూడా గుర్తొచ్చారు. మీరు కూడా వచ్చి మా కోసం క్యాంపెయిన్ చేస్తే బాగుంటుంది అనుకున్నా. కానీ అందరు కూడా అక్కడ మత్స్యకారులందరూ కూడా నిజంగానే చాలా ఆత్మీయతంగా వాళ్ళందరూ కూడా భోజనాలు పిలిచి చేప పులుసు తినిపించి నాకు చాలా మంచిగా అనిపించింది అక్కడ. కానీ మా భీమారం మత్స్యకారులు ఒక్కసారి కూడా అవునా కదా? ఎప్పుడైనా పిలిచినా మేము ముదిరాజ్ భవన్ ఇనాగ్రేట్ చేసినా చేయించుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చిన రెండోసారి మళ్ళీ అట్లనే మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు చిన్నగా మంచి వైట్ రైసు చేపల పులుసు చేస్తే బాగుంటుంది. మేము అక్కడ క్యాంపెయినింగ్ అయినప్పుడు మన వాకటి శ్రీహరి గారు వచ్చారు. మేము అక్కడ ఒప్పుకున్నాం అన్నమాట. ఏమని, మత్స్యకారులకు ఒక మోడర్న్ ఫిష్ సెంటర్ పెట్టాలని చెప్పి అక్కడ ఒప్పుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో కూడా మత్స్యకారులకు ఏదైనా ఇట్లాంటిది ఏమైనా కావాలనుకుంటే మీరు చెప్పండి, నేను ప్రపోజ్ చేపించి మీకు శాంక్షన్ చెప్పండి. మత్స్య సహకార సంఘానికి మాకు